శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఇది 4వ రోజు. సమస్త భూమండలాన్ని తన పాద కమలాల కాచే కళ్యాణ చక్రవర్తికి సర్వభూపాలురు కలిసి చేసే సేవ ఈ సర్వభూపాల వాహన సేవ. ఎందరు భూపాలురు ఈ స్వామిని సేవించారో, ఎందరు పాలకులు ఈ లోకపాలకుని సేవించి ధన్యులయ్యారో. చోళులు, పల్లవులు, శాతవాహనులు, తదుపరి విజయనగర సార్వభౌములు, ఆంగ్లేయులు, పాలెగాండ్లు ఈ స్వామిని శరణు పొంది స్వామి సేవలో పునీతులయ్యారు. వారికి స్వామిపై ఉన్న భక్తి విశ్వాసాలకు గుర్తుగా తరతరాలుగా శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాలలో ఈ సర్వభూపాల వాహనారూఢుడై తిరువీధులలో వేంచేస్తున్నాడు. సకల లోకపాలకుని భూపాలురు సేవించడమే ఈ సర్వభూపాల వాహన ప్రత్యేకత. ఎందరు చక్రవర్తులు తన పాదాల శరణాగతి పొందినా, వారెంత చక్రవర్తులు అయినా ఈ బ్రహ్మాండ నాయకుని ముందు సామాన్యులే. అతి నిరుపేదలైన స్వామి కోవెల ముందు హరికృపకు సమపాత్రులే అన్న సత్యాన్ని తెలిపే శ్రీనివాసతత్వమే ఈ సర్వభూపాల వాహనం. కోట్లకు పడగలెత్తిన వారైనా, పూటగడవని నిరుపేదలైనా ఈ జనసందోహంలో సమానులే. ఎవరు వెలిగించినా స్వామికి నీరాజనమిచ్చే కర్పూరం ఒక్కటి. స్వామి సేవలో పునీతమయ్యే జన్మ అది ఒక్కటి. కృతత్రేతాయుగాలలో ఘోర తపశ్చర్యలు చేయగాని లభించని భగవత్ సాన్నిధ్యం ఈ కలియుగంలో తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలలో స్వామిని సేవిస్తే తప్పక లభిస్తుంది. కొండంత దేవుని కనులార దర్శించి నోరార స్వామిని స్మరించి ఆ దివ్యమంగళ రూపానికి నీరాజనాలు సమర్పించి శ్రీ వెంకటేశునికి ప్రణమిల్లుదాం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శీతచేతన మందారం శ్రీనివాసమహం భజే, శ్రీనివాసమహం భజే. సర్వే జనా సుఖినో భవంతు. పూలహార ప్రసాదం. బ్రహ్మోత్సవపు 5వ రోజు ఉదయం అమ్మవారి రూపంలో ముత్యాల పల్లకిలో మోహన దరహాసంతో ఊరేగే శ్రీనివాసుడి దరహాసానికి ఒక కారణముంది. దివ్యక్షేత్రములని చెప్పబడుతున్న పుణ్యస్థలములలో సేవలందుకుంటున్న శ్రీనివాసుడికి పోలహార ప్రసాదములు ఒక క్షేత్రము నుండి ఇతర పుణ్యక్షేత్రములకు పంపడం ఆచారం.
అక్కడ వెలసిన ఇతర దేవతలు ఆ ప్రసాదాన్ని ప్రేమగా స్వీకరించడం జరుగుతుంది. అయితే తిరుమల దివ్యక్షేత్రంలో మాత్రం ఇతర క్షేత్రాలలోని పూలమాల ప్రసాదం స్వీకరించే అలవాటు లేదు. కానీ తిరువల్లిపుత్తూరు అనే దివ్యక్షేత్రము నుండి పూలమాల ప్రసాదం శ్రీనివాసుడు స్వీకరిస్తాడని ఒక ఐతిహాసిక నమ్మకం ఉంది. కారణం అది శ్రీ ఆండాళు పూలమాల. రామ రమ ఇంటి దాకా రామ రమ ఇంటి దాకా రఘువీర సుకుమార మ్రొక్కేరా మా ఇంటి దాకా రఘువీర సుకుమార మ్రొక్కేరా మా ఇంటి దాకా రారా దశరథ కుమార రామ
దిక్కు నీవనుచు తెలిసి నన్ను బ్రోవ గ్రక్కున రారా కరుణతో రామా గ్రక్కున రారా కరుణతో నీ చేజిక్కియున్న నన్ను మరచితివో నీ చేజిక్కియున్న నన్ను మరచితివో నీ చేజిక్కియున్న నన్ను మరచితివో ఇక శ్రీ త్యాగరాజుని భాగ్యమా రర మా ఇంటి దాకా ఇక శ్రీ త్యాగరాజుని భాగ్యమా రర మా ఇంటి దాకా రఘువీర సుకుమార మ్రొక్కేరా రర మా ఇంటి గరుడ సేవ శ్రీవారి గరుడ వాహనం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయిన శ్రీనివాసుని గరుడ వాహనంపై మనం దర్శించగలిగే శుభవేళ బ్రహ్మోత్సవాలలో ఈ 5వ రోజున స్వామిని గరుడునిపై ఊరేగించే లీల. ఇది మహామహోత్సవం. గరుత్మన్యః సర్వే వై వసామ గిరిమూర్ధ్వని త్వం గిరేర్దక్షిణాం సానుమాస్యాదవస నిత్యసః. నిత్య సూర్యుడవైన ఓ గరుత్మంతుడా, ఈ శేషపర్వత కుడి చర్య చేరి నిత్యవాసము చేయుము అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడునితో చెప్పినట్లు వామన పురాణం వచిస్తోంది. నిత్య సూర్యుడైన గరుత్మంతునిపై శ్రీనివాసుడు ఊరేగే దివ్య దృశ్య వీక్షణం కోసం ఆ సేతు హిమాచలం కలవరిస్తోంది. ఆ భువనైక మోహన గరుడ సేవను దర్శించడానికి భక్తజన కోటి ఉవ్విళ్ళూరుతుంది. అందుకే బ్రహ్మోత్సవాలలో మహోత్సవం అయినది గరుడ సేవ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే జగద్రక్షకుడు గరుడ వాహనంపై బయలుదేరితే భూదేవి పులకరిస్తుంది. శత్రు సంహార వేళలలో ఆ ఖగరాజు రెక్కల విసురులకే మేఘాలు చెదిరిపోతాయి, సముద్రాలు పొంగి పొరలుతాయట, పర్వతాలు గసగస గస వణుకుతాయట. ఆ దృశ్యాన్ని చూడలేని మనకు ఈనాడు ఈ కలియుగంలో తిరుమలగిరిలో శ్రీ మహావిష్ణువు అయిన శ్రీనివాసుడు తన దివ్యమంగళ రూపాన్ని ఆవిష్కరిస్తున్నాడు. మొలలో వ్రేలాడే నందకాయుధం, మెరిసే శంఖచక్ర యుగళాలు, మూల విరాట్టు ధరించే లక్ష్మీహారం, మకర కంఠి సహస్రనామ మాలతో మలయప్పను అలంకరించడం ఈ గరుడ వాహన విశేషం.
శ్రీవల్లి పుత్తూరు నుండి వచ్చిన గజపుష్పమాల తన భక్త ప్రియత్వానికి నిదర్శనంగా మలయప్ప స్వామి అలంకరించుకోవడం, చెన్నపట్టణం నుండి గోవిందనామస్మరణతో తిరుమల చేరిన శ్రీవారి గొడుగులు ప్రతి ఒక్కటీ విశేషమే. ఇటు కోలాటాలు, అటు బృందావనాలు, చెక్క భజనలు, ఏ చోట విన్నా గోవిందుని నామజపాలు. ఏ పూర్వ పుణ్య ఫలితమో, ఏ జన్మలోని నోము ఫలమో, గరుడ వాహనంపై శ్రీనివాస దర్శనం. ఉత్తమోత్తముడు, ధీరోదాత్తుడు, వినతసుతుడు అయిన గరుత్మంతుడు స్వామి సేవలోని పరమార్థాన్ని జగతికి తెలియజేయగా, వజ్రసమమైన తన భుజస్కంధాలపై మలయప్ప స్వామిని అధిరోహింపజేసుకుని భక్తకోటి సందర్శనార్థం తిరుమల పురవీధులలో ఊరేగుతున్నాడు. హనుమంత వాహనం. భగవంతుడి ఉత్సవాలలో భక్తులచే సమర్పింపబడేది గరుడుడైన పెద్ద శేషుడు. బ్రహ్మోత్సవపు 6వ రోజు ఉదయం తిరుమలేశుడు హనుమంత వాహనంలో భక్త దర్శనం ఇస్తున్నాడు. వాక్పాలకుడు, సుందర నామధేయుడు, సౌందర్య రూపుడు హనుమంతుడు అను ఆంజనేయుడు తిరుమలలో ఒక కొండ అంజనాద్రి. హనుమంతుణ్ణి అవతరింపజేయడం కోసం అంజనాదేవి తపస్సు చేసిన గిరి. హనుమంతుడు వానర సంతతికి చెందిన ప్రేమ కలవాడు, జ్ఞానం కలవాడు, మర్యాద కలవాడు, భక్తి కలవాడు. హనుమంతుని లాంటి భక్తి కలవారు అఖిల జగత్తులోనే లేరనేది సత్యం. రామనామం సర్వపాపహరణము అని రామనామ జపమే హనుమంతుని నిత్య ఆరాధన. ఎటువంటి పరిస్థితులలోనూ రామనామ సంకీర్తనం విడువని మహాపురుషుడు హనుమంతుడు. నామమహిమే సౌఖ్యములను కలుగజేస్తుంది అనడానికి ఉదాహరణం హనుమంతుడు. రామనామ జపంతో కడలిని దాటినవాడు రామభక్తుడైన హనుమంతుడు. కానీ రామ అనే నామం వ్రాశాకే శ్రీరామచంద్రమూర్తి కూడా వారధి కట్టి దాని మీదుగా నడిచి వెళ్ళాడుట. నామమహిమకు ఇదొక మంచి ఉదాహరణ. హనుమంతుడు చిరంజీవి తత్వాన్ని పొందినవాడు. ఆ చిరంజీవి వాహనంగా చిరంజీవి మీద సకల లోకమునకు పయనించే సంజీవి అయి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తిరుమల బ్రహ్మోత్సవాలలో దర్శనమిస్తున్నాడు.
స్వర్ణరథం శతకోటి సూర్యులతో సమానంగా దేదీప్యమానంగా వెలిగిపోతున్న స్వర్ణరథంపై శ్రీవెంకటేశ్వరుణ్ణి 6వ రోజున ఊరేగించడం ఆనవాయితీ. దీనికే రథరంగ డోలోత్సవమని కూడా పేరు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 3 విధాలైన రథాలు సేవలందుకుంటాయి. మొదటిది బ్రహ్మరథం, రెండవది స్వర్ణరథం, మూడవది కొయ్యరథం. ఇవి బ్రహ్మ జరిపించే ఉత్సవాలు గనక అన్ని వాహన సేవల్లో ముందుగా బ్రహ్మరథాన్ని తిరువీధుల్లో ఊరేగిస్తారు. ఇందులో బ్రహ్మ నిరాకార రూపంలో కూర్చొని బ్రహ్మోత్సవాలకు ఎటువంటి విఘ్నాలు ఎదురుకాకుండా పర్యవేక్షిస్తుంటాడు. గరుడ ధ్వజపు తేరు, కనకమయపు తేరు, సురలు బొమ్మలైనారు చుట్ల తేరు అన్న అన్నమయ్య సంకీర్తన ద్వారా స్వామివారికి 500 సంవత్సరాలకు పూర్వమే స్వర్ణరథం ఉన్నట్టు తెలుస్తోంది. కోనేటి దరుల కనుగొనరో 3 దేరులు, నానా దేవతలారా నరులారా మీరు, తెంకెగా ముందరనొక్క తేరెక్క శ్రీకృష్ణుడు, వెంకటేశ్వరుడెక్కినదే వేరొక్క తేరు, లంకెలై శ్రీభూసతులు లలినొక్క తేరెక్కిరి, కొంకక వీధుల నడకొండలో ఎనగను. జగన్నాథ స్వామికి వలె శ్రీ వెంకటేశ్వర స్వామికి 3 రథాలు ఉండేవని, అందు మొదటి రథంలో శ్రీకృష్ణుడు, రెండవ రథంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు, మూడవ రథంలో శ్రీదేవి భూదేవి కూర్చునేవారని అన్నమయ్య తన సంకీర్తన ద్వారా సమస్త లోకాలకు చాటాడు. సర్వావతార స్వరూపుడు, సర్వదేవతా సార్వభౌముడు స్వర్ణరథంలో వరాల కాంతులను వెదజల్లుతూ తిరుమల దివ్యక్షేత్రాన్ని దేదీప్యమానం చేస్తున్నాడు. ఈ స్వర్ణం, ఈ సిరులు, ఈ వైభవం నా కోసం కాదు, నన్ను ఆశ్రయించిన మీకోసమే అని చాటుతున్నట్లుంది స్వామి చిరునవ్వు చూస్తుంటే. స్వర్ణరథంలో స్వామిని దర్శించిన వారికి బహుపుణ్యమట. అందుకే స్వామిని తిలకించి పులకించి పునీతులు కండి.
గజవాహనం. బ్రహ్మోత్సవపు 6వ రోజు ఉదయం హనుమంత వాహనం, రాత్రివేళ గజవాహనం. గజవాహనం అంటే ఏనుగు వాహనం అని అర్థం. ఒకానొక కాలంలో గజేంద్రుడు అనే ఏనుగు అనుదినము భగవంతునికి పూజలు చేస్తూ వచ్చింది. ఒకరోజు జలకాలాడటానికి నీటిలో దిగిన గజేంద్రుడి కాలును పట్టింది ఒక క్రూరమైన మొసలి. గజేంద్రుడు భగవంతుడా అభయం అభయం అని అరిచింది. ప్రాణాలను రక్షించి కాపాడే పరమాత్ముడైన భగవంతుడు వెంటనే ప్రత్యక్షమై చక్రాన్ని విడిచి మొసలిని సంహరించి గజేంద్రుని రక్షించారని భక్తులు పారాయణం చేస్తున్నారు. గజేంద్రుణ్ణి రక్షించి కాపాడి గజేంద్ర మోక్షం చేసిన భగవంతుడు తిరుమలలో గజవాహనం మీద ఊరేగుతూ కరుణావర్షం కురిపిస్తున్నారు. ఏనుగుకు జ్ఞానం అధికం, ప్రేమ అధికం, తెలివి అధికం, బలం అధికం, శక్తి అధికం. మనిషికి కూడా జ్ఞానం, తెలివి, శక్తి ఎంతో కొంత ఉంది. కానీ ఎక్కువగా ఉండేది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గములు. ఈ అరిషడ్వర్గములను త్యజించివేయనంత వరకు భగవంతుడి పాద సన్నిధిలో స్థానం లేదు. మనిషి దగ్గర మిగిలి ఉండడానికి ఏదీ లేని స్థితి అంటూ వస్తే మనిషి కూడా దేవుడు కాగలడని ఆ కాలపు మనుషుల విశ్వాసం. సూర్యప్రభావాహనం. తిరుమలేశుడైన శ్రీ వెంకటాచలపతి బ్రహ్మోత్సవాలలో 7వ రోజు ఉదయం సూర్యప్రభా వాహనం మీద ఊరేగుతాడు. సూర్యుడు తూర్పున,
చంద్రుడు పడమరన ఎదురుబెదురుగా ఉదయము సాయంకాలము ఆకాశంలో ఉదయిస్తున్నారు. సూర్యుని వెలుగు వేడిగా, వాడిగా, సూటిగా భూలోకమంతా ఉదయమే ప్రసరిస్తుంది. అదే వెలుగు చంద్రుడి ద్వారా శీతలంగా మారి సాయంకాలం చల్లగా ప్రసరిస్తుంది. ఎదురుబెదురుగా సూర్యుడి కిరణాలు చంద్రుడి కిరణాలు తాకి లోకమంతా పొంగి పొరలి సృష్టిలోని జీవరాశుల్ని కాపాడుతున్నాయి. ఆ సూర్య చంద్ర కిరణాల వల్ల చెట్లు పెరుగుతున్నాయి, గాలి వీస్తుంది. అలాగే బ్రహ్మోత్సవాలలో పరమాత్ముని సూర్యచంద్ర కిరణాలు పరస్పరం కలిసి భక్తుల మీద ప్రసరించి చూపులలో కలిసి పరమాత్ముని చూపులలో మరలా పరస్పరం కలిసినప్పుడు జీవాత్మల శాపములు పాపములు కాలి బూడిదగా మారిపోతున్నాయి. అదే నేత్రదర్శన ఇతిహాసపు అర్థం. చంద్రుడు సూర్యుడు ఆకాశంలో బయలుదేరినట్లే శ్రీనివాసుడి దృష్టి భక్తుల మీద పడినప్పుడు వాళ్ళ శాపములకు నివారణము, పాపములకు విమోచనము జరుగుతుంది. గురువారాలలో లభించే కనుల దర్శనానికి నేత్రదర్శనం అనే పేరు ఉంది. నేత్రదర్శనమైన శ్రీనివాసుడి ఉత్సవ సేవలలో సూర్యకిరణంగా జగత్తంతా తిరుమల వెంకటాచలపతి చీకట్లను తొలగించి వెలుగును ప్రసరిస్తూ కాపాడుతూ వస్తున్నాడు. ఆత్మలోని చీకటిని తొలగించడానికి భగవంతుడు వెలుగు కిరణాల దర్శనం పొందాలని చాటేదే సూర్యప్రభావాహనం. గురువారాలలో ఈ నేత్ర దర్శనంతో పాటు శ్రీనివాస వెంకటాచల మహాత్మ్య పురాణం ఒక అద్భుతమైన సంఘటనను స్మరణకు తెస్తుంది.